జై శ్రీకృష్ణ. సంతనుడు సంతనుడు హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశపు రాజు. గంగా తీరంలో గంగాదేవిని చూసి ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ ఒక షరతు మీద. అదేంటంటే ఆమె ఏం చేసినా కూడా ప్రశ్నించకూడదని. అలా వరుసగా 7 పిల్లలను నదిలో పడేస్తుంది గంగాదేవి. 8వ బిడ్డను విడిచిపెట్టే సమయంలో సంతనుడు ఎందుకు అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఆవిడ శాపం కారణంగా అలా చేస్తున్నానని చెప్పి ఆ బిడ్డకు దేవదత్తుడు అనే పేరు పెట్టి గంగాదేవి మళ్ళీ ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అతడే భీష్మాచార్యుడు. గత జన్మలో మహాభీష్టుడైన సంతనుడు బ్రహ్మసభలో గంగాదేవిని కామదృష్టితో చూశారని శాపించబడి భూలోకంలో జన్మిస్తారు. అలాగే గంగాదేవి కూడా శాపాన్ని అనుభవించేందుకు మళ్ళీ భూలోకంలో జన్మిస్తుంది. భీష్ముడు వశిష్ఠుడి దగ్గర శాస్త్రాలను ఇంకా పరశురాముడి వద్ద యుద్ధ కళలు నేర్చుకుని యువరాజు అవుతారు. సంతనుడు సత్యవతిని ఇష్టపడగా వారి పిల్లలకే ఎలా అయినా రాజ్యం రావాలని వారి తండ్రి గారు షరతు పెట్టగా భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేస్తారు.